విజయనగరం పట్టణంలో జిల్లా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ అధ్యక్షులు మండవిల్లి వెంకటరాజు మరియు ఫ్రెండ్స్ 9 సంస్థ ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి కోవిల వద్ద పట్టణ నలుమూల నుండి వచ్చిన ఐఎన్టీయూసీ రిక్షా కార్మికులకు బనియన్లు, టోపీలు, టీషర్ట్లను ముఖ్య అతిథి ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదలి కౌశిక్, ఆత్మీయ అతిథి ప్రముఖ న్యాయవాది పశుమతి వెంకట గణేష్ రిక్షా కార్మికులకు పంపిణీ చేశారు. జిల్లా వాసవి ఫౌండేషన్ అధ్యక్షుడు మండవిల్లి వెంకటరాజు, ప్రాజెక్ట్ చైర్మన్ ఎం సత్యనారాయణ, కో ప్రాజెక్ట్ చైర్మన్ టిఎస్ఆర్ ఆంజనేయులు, ముత్యాల బంగారరాజు, పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు మేడే సందర్భంగా వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ ఆధ్వర్యంలో మరియు F9 ఫ్రెండ్స్ 9 అనే సంస్థ ద్వారా ఈరోజు సంయుక్తంగా పేదలకు, కార్మికులకు టీషర్ట్లు, టోపీలు ఇవ్వడం కార్యక్రమం మన మండవిల్లి వెంకటరాజు గారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ టీషర్ట్లు అలాగే టోపీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 10 మందికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ వాసవి ఫౌండేషన్కి అభివృద్ధికి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే 1986లో జరిగిన సంఘటన ద్వారా ఈరోజు ఈ కార్మిక డే అన్నది ఏర్పడింది. ఆ రోజు సందర్భంగా ఆ రోజు జరిగిన కార్యక్రమం ద్వారా ఆ రోజు జరిగిన సంఘటనలో పని దినాలు 8 గంటలు పని దినాలని రూపకల్పన జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మే డే అని జరుపుకుంటున్నారు. కాబట్టి కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవాంబ, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు 1/5/2026 శుక్రవారం నాడు మేడే సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు సభ్యుల సహాయ సహకారాలతో చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ మేడే సందర్భంగా కూడా ఇక్కడ ఒక 200 బనియన్లు అందరి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఇక్కడ మరి కన్యకా పరమేశ్వరి గుడి స్టాండ్ దగ్గర, అలాగే మరి మండపం స్టాండ్ దగ్గర నుండి, అలాగే పీడబ్ల్యూ మార్కెట్ నుండి, అలాగే కోళ్ళ బజార్ నుండి, అలాగే మరి డాబా తోట స్టాండ్ నుండి, మరి అదేవిధంగా ఓల్డ్ బస్ స్టాండ్ నుండి, అలాగే నీల్ ట్యాంక్ స్టాండ్ నుండి, మరి అలాగే ఇక్కడ వైష్ణవి వీధి స్టాండ్లో నుండి, అలాగే పేర్లవాల్ జంక్షన్ స్టాండ్ నుండి వీళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ మా సభ్యుల సహాయ సహకారాలతో మా సభ్యులందరికీ తెలియపరిచి ఈ స్టాండ్లో అందరి స్టాండ్ల దగ్గరికి వెళ్ళి టోకెన్లు ఇచ్చి టోకెన్ల ప్రకారం ఇక్కడ అందరికీ కూడా ఈ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ అనే సంస్థ తరపున ఈరోజు ఇక్కడ అందరికీ ఈ బనియన్లు పంచడం అనేది మరి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మొదలి సత్యం గారు మనవడైనటువంటి మొదలి కౌన్సిల్ గారిని కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయన రావడం వల్ల ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఆత్మీయ అతిథిగా మా ప్రముఖ లాయర్ పశుమూర్తి గణేష్ గారు కూడా మా ఆర్యవైశ్యుల్లో ఎంతో ఉన్నతమైన మరి ప్రముఖులు ఆర్యవైశ్యుల్లో, అలాగే ప్రముఖ న్యాయవాది ఈరోజు మా ఆత్మీయ అతిథికి ఆహ్వానించినందుకు మరి పశుమూర్తి గణేష్ గారికి కూడా మా సంస్థ తరపునే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ వాసవి ఫౌండేషన్ సేవా కమిటీ తరపునే మేము మా సేవకులు మా సభ్యులు సహకారంతో ఇక్కడ పేర్లవారి జంక్షన్ దగ్గర ఒక కంప్యూటర్ కావాలంటే ఇవ్వడం, అలాగే బ్లైండ్ స్కూల్కి, హాస్టల్ స్కూల్కి, బ్లైండ్ స్కూలు బ్లైండ్ హాస్టల్కి, అలాగే డెఫ్ అండ్ డమ్ స్కూల్కి, డెఫ్ అండ్ డమ్ హాస్టల్కి, ఎస్విఎస్ వృద్ధాశ్రమంకి, కేటీఎస్ వృద్ధాశ్రమంకి, ఏబిసిడి వృద్ధాశ్రమంకి, మరి శ్రీ కన్యకా పరమేశ్వరి తల్లి నెల్లిమల్ల వృద్ధాశ్రమంకి, అలాగే పూల్బాగ్ కాలనీలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి వృద్ధాశ్రమంకి, ఇలా ఎవరు కోరిన వారికి
కోరిన మేరకు మా శక్తానుసారం వాళ్ళకి మా సంఘ సభ్యుల సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా చేయడం అనేది మరి సభ్యుల సహకారంతో ఇది 1986లో ఇప్పుడు మా ఆత్మీయ అతిథి గారు చెప్పినట్లుగా ఆ రోజులో మరి కార్మికులకి ఏదైనా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో సంకల్పంతో చేసి 1886 నుండి ఇది కంటిన్యూగా ఈ కార్మికులకి వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యాక్ట్ వచ్చిన దగ్గర నుండి కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు దీనికి మరి కార్మికుల నాయకులుగా రిక్షా కార్మికులుగా మొదలి సత్యం గారు ఎప్పటి నుండో 40 సంవత్సరాలు బట్టి ఈ సేవకులో ఉంటుండు. ఆయన ఈరోజు అతిథిగా పిలిచినందుకు వచ్చినందుకు ఆయనకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.